ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకృతరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమ. మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు. చేసినా సరే ఆయన ఎదగలేకపోతూ ఉంటాడు. దానికి కారణం పూర్వజన్మ కర్మలు. అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి, విడాకులు చెందుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి, అతనికి ప్రమోషన్స్ లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత అన్నారు. కాబట్టి రోగాలలో కూడా మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే, చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి, ఏ జన్మ పాపమో అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది, తగ్గట్లేదని ఆవేశపడతాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ప్రయత్నాలు చేస్తాం. కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం. ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా, లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్నా, వివాహాలు కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు. అలాగే సంతానం లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి సర్పదోషాలని, కాల సర్పదోషాలని, తర్వాత ఈ యొక్క కేతు దోషాలని, ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం. అయితే చాలామంది ఏం చేస్తుంటారు, ఈ సర్ప ప్రతిష్ట, నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. తీసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, కానీ సర్ప ప్రతిష్ట చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి. ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట. ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి, ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు, నేను అప్పుల పాలు అయిపోయానండి, నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ముఖ్యంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి. కాబట్టి మనము ఈ యొక్క కాలసర్ప దోషాలు, మంగళ దోషాలు, శని దోషాలు, ఈ అనంతాది నవకుల నాగదేవతల పూజలు, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంట్లోనే చేసుకోవాలి, ఒకళ్ళు చేసేది కాదు. నీకు ఆకలేస్తే నువ్వు తినాలి, పక్కవాడు చేసేది కాదు. ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. గురువు రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన గురు చండాల దోషము, దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది, దానికి చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు. అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, మనము రవి కేతువుతో ఉంటే పితృదోషాలని, ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ, ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి. ఇటువంటి హోమాల వల్ల, యజ్ఞాల వల్ల, వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కేవలం వాళ్ళ మాటల గారడీతో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇలా 1,00,000 రూపాయలు ఇవ్వండి,
మేము 10 మంది పంతులు గారులను పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారులను పెట్టి మేము చేస్తున్నాం. నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది, అవుట్పుట్ అనేటటువంటిది అవసరం. ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల, లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి నష్టపోవడం వల్ల ఏమవుతాయంటే అండి, తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం. అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది, మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి. గురు సాధన. జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు, జగద్గురువులైనటువంటి కృష్ణుడు, మరి దక్షిణామూర్తి, ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి. రాఘవేంద్ర స్వామి, ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు. మధ్యలో ఈ పూజల పేర్లతో, హోమాల పేర్లతో, యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు. నిర్మోహమాటంగా కలిసి రావు. వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ, వీళ్ళ చేసేదేంటి మీకు పూజలు? ఇది చూసుకోవాలి. కేవలం వాళ్ళ పొట్టకూట కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లేదు, అడ్డంగా తోపిడీ అనమాట. కాబట్టి ఈ 12 ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి, వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు, ఈ యొక్క గురుచండాల దోషాలు, ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము, ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు శుక్ర మోఢం నడుస్తుంది, ఏలినాటి శని జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి మనకి 15వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి మారడం. మరి ఈ లోపల మనకి కుజ, బుధ, శుక్రగ్రహాలు వృశ్చిక రాశిలో ఉండడం. ఆ తర్వాత మనకి ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉండడం. గురుడు డిసెంబర్ 5వ తేదీ దాటిన వరకు కర్కాటక రాశిలో ఉండడం. ఆ తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మేషరాశి వారి ఆదాయాలు కనుక మనం చూసుకుంటే గత వారం కంటే ఈ వారం తగ్గినాయి అని మనం చెప్పాలి. అలాగే ఖర్చులు కూడా అధికంగా మీకు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి శత్రుపీడ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీరు నమ్మినటువంటి వాళ్ళే మీకు కూడా పెట్టుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళే మీకు చెడు పబ్లిసిటీ చేయడము, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎల్నాడ్సిన సమయంలో అపనిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దగ్గరగా ఎవరిని కూడా దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యాజమాన్యాలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కష్టాన్ని ఇంకా గుర్తించదనమాట. కాబట్టి దానికి ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు వ్యవసాయం చేసినప్పటికీ కూడా ఇంకా సరిగ్గా ఉండదు వాళ్ళకి ఆదాయాలు. అప్పులు అన్నీ కూడా ఇంకా తీరమన్నమాట. ఇంకా ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు. మీ పిల్లల్ని మంచి మంచి చదువులు అనేటటువంటివి చదివించడానికి చాలా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా శత్రుపీడ అధికంగా ఉంటుంది. ఈ రకంగా ఈ మేషరాశి వారందరూ కూడా చేపల రొయ్యల చెరువులు, హోటళ్ళు, బట్టల వ్యాపారాలు అనేటటువంటివి కలిసి వస్తాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనము చేయడానికి కుదరదు. కాబట్టి అవన్నీ కూడా చేసినట్లయితే లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మేము ప్రోత్సహించాం. లాటరీలు, క్యాసినోస్ ఇలాంటివన్నీ కూడా వద్దన్నా సరే ఇటువంటి వాళ్ళు ఆడతారు. అలాగే చెడు ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు దగ్గర పడ్డానికి, విశ్వాసఘాతకులు మీకు దగ్గర అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి ఈ యొక్క రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ బట్టలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఆదివారం నాడు మనం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పసుపు పువ్వులతో, ఆ సీజన్లో వచ్చేటటువంటి పువ్వులతో వీళ్ళు పూజ చేసుకోవడం ద్వారా
మనకి ఈ యొక్క ఇంకా మన జాతకం మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.